అట్లా సార్ జాతకం చెప్పేస్తాను. సోదరుడు షేక్ మహబూబ్ పాషా, తండ్రి పేరు రిబు, తర్వాత అడ్రస్ ఏమో లక్ష్మీనగర్, ధర్మవరం, అనంతపురం జిల్లా. మొబైల్ నెంబరు ఓకే. సో ఆటో నెంబరు చూసుకోండి, మీరే మిత్రులారా చూసుకోండి. AP 39 WG 5408 యూ కెన్ ట్రాక్ ది లొకేషన్. తర్వాత డ్రైవర్ది రేటింగ్ బాగా, వ్యవహార శైలి బాగుండింది అంటే రేటింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. ఎమర్జెన్సీ కాల్స్, యూ కెన్ మేక్ ఎమర్జెన్సీ కాల్స్. పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడానికి ఉంది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా పంపచ్చు. ఇంత సౌలభ్యం పెట్టారు. ఆటో డ్రైవర్ల పాత్ర చాలా కీలకమైంది. వాళ్ళు నిరంతరం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ప్రయాణ అవసరాలు తీరుస్తూ ఉంటారు. అయితే చెదురుమదురు ఘటనలు అక్కడో ఇక్కడో ఎక్కడో రాష్ట్రంలో ఉంటున్న 3 లక్షల ఆటోలలో 1-2 అవాంఛిత సంఘటనలు జరిగితే దాని కారణంగా మొత్తం ఆటో డ్రైవర్ల సమాజానికే చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో వాటిని తొలగించడం కోసం, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ఇవాళ టెక్నాలజీ ఆధారితంగా సత్యసాయి జిల్లా SP గారైన సతీష్ కుమార్ గారు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి ప్రతి ఆటోకి ఒక టోకెన్ ఇచ్చి, టోకెన్ తర్వాత దానికి ఒక QR కోడ్ పెట్టి, ఆ ప్యాసింజర్ ఎవరైనా సరే ఆ QR కోడ్ని లాగిన్ చేయడం వల్ల ఆ ప్యాసింజర్ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ ఆ ఆటో డ్రైవర్ కారణంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే పోలీస్ స్టేషన్కి నేరుగా కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ కాల్ చేయడానికి అవకాశం ఉంది. లేదా తండ్రికి, అమ్మాయిలు అయితే తండ్రికి, అమ్మాయిల సేఫ్టీ మీద తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు కాబట్టి తండ్రికి కూడా వాట్సాప్లోకి పంపించడానికి ఉంది. లొకేషన్ కూడా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే కంప్లైంట్ లాడ్జ్ అవుతుందో దాని ఆధారంగా ఆ ఆటో ఎక్కడో తెలుస్తుంది, ఆటో డ్రైవర్ పేరు తెలుస్తుంది, ఆటో డ్రైవర్ నమోదు చేసిన వివరాల ప్రకారం అడ్రస్ తెలుస్తుంది, అదేవిధంగా ఫోన్ నెంబర్ తెలుస్తుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక సమాజ సంరక్షణ కోసం ప్రయత్నం చేస్తూనే రెండో వైపు 1-2 చెదురు సంఘటనల కారణంగా ఆటో డ్రైవర్లు మొత్తానికి ఆటో డ్రైవర్లకు చెడ్డపోరు రాకుండా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సత్యసాయి జిల్లా SPగా వచ్చినప్పటి నుంచి సతీష్ కుమార్ గారు అనేక రకాలైన భద్రతాపరమైన అనేక చర్యలు తీసుకుంటున్నారు. దాని కారణంగా గతంలో విచ్చలవిడిగా ఆడుతున్న పేకాట తగ్గిపోయింది. అదేవిధంగా 10 రూపాయల వడ్డీలు కానీ, ఇతరత్ర వేధింపులు కానీ, లేదా కబ్జాలకు సంబంధించిన విషయాలు కానీ అన్ని కంట్రోల్లోకి రాగలిగాయి. ఈ విధంగా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ మొత్తం ప్రజా శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలందరినీ ఒక మంచి వాతావరణంలో, ఒక శాంతియుత వాతావరణంలో ఉంచుతున్నందుకు నేను SP సతీష్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మవరంలో డిజిటల్ రిజిస్ట్రేషన్, ఆటో రిక్షాస్ అందరికీ కూడా డిజిటల్ రిజిస్ట్రేషన్ ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది కాన్సెప్ట్ ఏంటంటే, మన ఆటో మిత్రుల దగ్గర నుంచే వాళ్ళు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ RC, తర్వాత ఆధార్ కార్డ్, తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మన ఆటో వాళ్ళ మిత్రుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఒక సెక్యూర్డ్ వెబ్సైట్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పేసి QR కోడ్ ఒకటి, తర్వాత వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ కార్డ్ ఒకటి A4 సైజ్లో, QR కోడ్ 2 డిజిటల్ నంబర్ 1, 2, 3 అలాగ నంబర్తో పాటు మన ఆటో మిత్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే, ఈ నంబర్ వాళ్ళకి అలాట్ అయిన డిజిటల్ నంబర్ అనేది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, లోపలికి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో దానిని ప్రజలు స్కాన్ చేస్తారంటే గూగుల్ లెన్స్ అంటాం. గూగుల్ లెన్స్ ద్వారా వాళ్ళకి ఫోన్పేలో ఉన్న స్కానింగ్ కోడ్ ద్వారా చేసుకోవచ్చు. నార్మల్గా ఫోటో ఓపెన్ చేసి గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేసుకోవచ్చు. మన ఆటో మిత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎంటైర్ జాతకాలు దాంట్లో వచ్చేస్తాయి. వాళ్ళ పేరు, ఒకవేళ ఆటో ఓనర్ వేరు పర్సన్ ఉందంటే వాళ్ళ పేరు, అడ్రస్, మొబైల్ నెంబరు అన్నీ కూడా వచ్చేస్తాయి. తరువాత ఒక ఆటో రైడింగ్కి ఎవరు బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళు ఒకవేళ లొకేషన్ని వాళ్ళ ఇంటికి పంపించాలన్నా వాళ్ళ ఇంటికి పంపించవచ్చు. అదేవిధంగా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ తెలుస్తాయి. వేరే ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇలాంటి రకరకాల బెనిఫిట్ ఒకే ఒక స్కానింగ్లో ఉన్నట్టు మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆటో మిత్రుల అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ, అంటే వాళ్ళకి చెప్పేసి ఒక రికగ్నిషన్. సో ఒక నగరంలో ఎన్ని ఆటోలు ఉన్నాయనేది ఎవరికి తెలియదు. సో మనకి ఉన్న ఆటోలు అందరికీ కూడా ఇలాంటి కోడ్, QR కోడ్ మనం డిజిటలైజేషన్ చేయడం వల్ల ప్రజలకి సెక్యూరిటీ, ఆటో మిత్రులందరికీ ఒక రికగ్నిషన్ అనేది దీనివల్ల దొరుకుతుంది. దీనివల్ల ప్రయాణికులు కూడా ఆటోని ఎక్కువ
యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ పెరుగుతుంటాయి. అదేవిధంగా మిడ్ నైట్ కానీ అన్ టైంలో వస్తున్న ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మగవాళ్ళు ఎవరైనా ఏజ్డ్ పర్సన్ ఎవరైనా ధైర్యంగా, ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా ఉంది ధర్మవరంలో, సో నైట్ 1 o'clock 2 o'clock ఈ టైంలో వస్తున్న ట్రైన్లో కూడా వాళ్ళు ఒకవేళ రావాలి, లేకపోతే బస్ స్టాండ్లో దిగుతారు, వాళ్ళు అవుట్స్కట్స్కి వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో మన ఆటో మిత్రులు ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా దాంట్లో ఆటోలో ఎక్కచ్చు. పోలీసు వాళ్ళు కూడా నైట్ రౌండ్స్ చేస్తున్నప్పుడు ఆటో వాళ్ళు తిరుగుతున్నప్పుడు మేము ఫలానా వాళ్ళని ఒకసారి చూపించారంటే ఓకే మన ధర్మవరం మిత్రులు అని చెప్పేసి అనుకుని మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయొచ్చు. ఇలాంటి రకరకాల అడ్వాంటేజెస్ ఉంది. ఆటో మిత్రులు ఇప్పుడు నాకు తెలిసిన వరకు ధర్మవరం సబ్ డివిజన్లో దాదాపు 700 to 800 ఆటో ఉన్నట్టు దాదాపు నాకు ఒక ఐడియా. ఇప్పుడు ఈ రోజు మాత్రమే 230 ఆటోకి మనం ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్ని మనము ఇవ్వడం జరిగింది. ఆటో మిత్రులకి ఆర్టీఓ వాళ్ళకి కూడా రిక్వెషన్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో రిమైనింగ్ ఎవరెవరికి డిజిటల్ రిజిస్ట్రేషన్ రావాలో మరి అందరికి కూడా ఈ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ వచ్చిన మినిస్టర్ సార్కి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా నా ఎస్డిపిఓ గారు, సిఈ గారికి, మన మిత్రులందరికీ కూడా, అదేవిధంగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.